వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమర్యాణం చూడామణి మహర్నిశం. భగవద్ రామానుజుల వారి దివ్యమైన జీవిత విశేషాలని అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో గతంలో మనం భగవద్ రామానుజుల వారు సన్యసించిన ఘట్టాన్ని, అంటే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన ఘట్టాన్ని అనుసంధానం చేసుకోవడం జరిగింది. అంతేకాదు, కాంచీపురంలో వేంచేసున్న వరదరాజ పెరుమాళ్ అర్చామూర్తిగా వేంచేసున్న భగవంతుడు లక్ష్మణార్యులని, వారి పూర్వాశ్రమ నామధేయం, రామానుజుల వారి పూర్వాశ్రమ నామధేయం లక్ష్మణార్యులు కదా, వారిని సకల విధాలా గౌరవించి వారే వీరికి రామానుజులు అనే తిరునామాన్నుంచి మీరింక యతిరాజులై భాషించెదురుగాక అని ఆజ్ఞ ఇచ్చారని కూడా చెప్పుకున్నాం మనం. చుట్టూ ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేశారని, స్వయంగా భగవంతుడి చేతే సన్మానించబడిన మహానుభావులు భగవద్ రామానుజుల వారు ఆ క్షణం నుంచి లోకోద్ధరణకి కంకణం కట్టుకున్నారు అని కూడా చెప్పుకున్నాం. అయితే లోకోద్ధరణకి కంకణం కట్టుకోవడం అంటే ఏమిటి? అసలు లోకోద్ధరణ అంటే ఏమిటి? లోకాన్ని ఉద్ధరించడం అంటే ఏమిటి? ఏదో దిగువ నుండిపోయిన దాన్ని పైకెత్తినట్టుగా కాదు కదా ఉద్ధరణ అని అంటేను. మన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, ఈనాటి కాలంలో మీరేం చేస్తున్నారండి అంటే ఏదో కొంచెం సమాజ సేవ చేసుకుంటున్నామండి అంటారు. మరికొంతమంది మానవ సేవ చేసుకుంటున్నామండి అని అంటారు. అదేనా లోకోద్ధరణ అని అంటేను? సమాజ సేవ, మానవ సేవ, సోషల్ వర్కర్స్ అంటూ ఉంటాను చూసారా, వీళ్ళంతా ఏం చేస్తారు, ఏదో అట్టడుగునున్న వర్గాల వారిని లేకపోతే ఇంకొకరిని ఏదో కాస్తంత పైకి తీసుకుని వెళ్ళడం, ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే ఎవరైనా ఆకలిగా ఉన్నవారు ఉంటే అక్కడికి వెళ్ళి అన్నదానాలు చేయడం, ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వస్త్రదానం చేయించడం, లేకపోతే తుఫానులో లేకపోతే భూకంపాలు వస్తే అక్కడికి వెళ్ళి సేవలు చేయడం. ఇదేనా లోకోద్ధరణ అంటేనో? ఇంతకు మించి ఏమైనా ఉన్నదా? లోకంలో సమాజ సేవకులుగా అలాగే మానవ సేవలు చేస్తున్న వారిగా గుర్తింపు సర్వసాధారణంగా అన్నదానం చేసేవారికి, వస్త్రదానం చేసేవారికి, భూదానం చేసేవారికి, గోదానం చేసేవారికి, వైద్య సేవలు అందించేవారికి, దురాచారాలను నిర్మూలించేవారికి, వీరికి సాధారణంగా ఉంటుంది సమాజ సేవకులు అనే ఒక బిరుదు, లేదా సమాజ సేవ చేస్తున్నారు అనే పేరు. అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన వారికి ఒక విషయం తెలుస్తుంది. ఈ సేవలన్నీ ఎవరికి చేస్తున్నారు? శరీరానికి చేస్తున్నారు, బాహ్యమైనటువంటి శరీరానికి చేస్తున్నారు ఈ సేవలన్నీని. అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, వైద్య సేవ అందించినా, ఏమి చేసినప్పటికీ కూడా బాహ్యమైన ఈ శరీరం సుఖంగా హాయిగా ఉండడాని కోసం చేస్తున్నటువంటివి. ఇంతేనా సేవలు? ఇంతకు మించి పై స్థాయి సేవ ఏదైనా ఉందా అంటే ఉన్నదిట. అదేమిటది? శరీరం లోపల మనస్సు అనే ఒకటి ఉంటుంది చూసారా, ఆ మనస్సుని కాస్త స్వస్థపరచడం అన్నమాట. ఇప్పుడు శరీరాన్ని స్వస్థపరుస్తున్నారు ఈ సేవలతోటి. మనస్సుని కాస్త చక్కగా ఉండేటట్టు చేయడం అంటే ఏమిటి? ఓ వ్యక్తిని తీసుకున్నాం అనుకోండి, మంచి శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి, బాబు 10 మందికి ఉపయోగపడే గుణాలు కలిగి ఉండాలి నువ్వు అని అతనిలో ఉండే దుర్గుణాలన్నీ తొలగించి దాన్ని నిర్మలం చేసి మంచి వ్యక్తిత్వం, అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడేటట్టు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆహ్లాదం కలిగించేటట్టుగాను అలాగే అతని మనస్సును తీర్చిదిద్దామనుకోండి, అదిన్నీ మానవ సేవే, అదిన్నీ సమాజ సేవే, అదిన్నీ లోకోద్ధరణ కోసం మనం సిద్ధపడ్డట్టే. అయితే
ఇందాక మనం చెప్పుకున్న అన్నదానం, వస్త్రదానం, భూదానం కన్నా ఇది కాస్తంత ఉన్నత స్థాయిది అని మనం గుర్తించాలి. ఒక వ్యక్తి మనస్సుని మనం మార్చేమో అని అంటే దుర్గుణముల నుంచి సుగుణముల వైపు మార్చేమో అని అంటే నిజమైన లోకోద్ధరణ అని అనుకోవాలి. ఎందుకంటే దానివలన వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. అందుచేత ఈ సమాజ సేవ అనేది 2 దశలకు వచ్చిందనమాట. ఒకటి శారీరకము, రెండవది మానసికము అని. ఇంకొంచెం లోతులకు వెళదాం. కొంచెం లోతులకు వెళ్ళి ఆలోచిస్తే శరీరం ఉన్నది, శరీరము లోపల మనస్సు ఉన్నది. ఆ మనస్సు లోపల ఆత్మ అని ఒకటి ఉన్నది కదా. ఆ ఆత్మ ఈ సంసారంలోనే కదా ఉన్నది. ఆ ఆత్మని ఉజ్జీవింప చేయడానికి తగిన మార్గాలు వాడికి అలవాటు చేసామనుకోండి ఒక వ్యక్తికి, అబ్బో చాలా గొప్ప విషయం అది. ఆత్మ ఉజ్జీవించడానికి అంటే ఉద్ధరించబడడానికి, ఈ సంసార బంధంలోంచి బయటికి రావడానికి మనం ఉపకరించామనుకోండి. మొదట చెప్పినటువంటి సేవ శరీరానికి సంబంధించినది, దానితో వాడికి ఒక్కడికే లాభం కలుగుతుంది. రెండవది మనస్సుకి సంబంధించినటువంటి సేవ, దానితో వాడికి వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా లాభం కలుగుతుంది. ఆత్మోజ్జీవనానికి మనం ప్రయత్నం చేసి వాడి ఆత్మోజ్జీవనాన్ని కలిగించగలిచామనుకోండి, మార్గదర్శనం చేయగలిచామనుకోండి, అది చాలా ఉన్నత స్థాయిలో, అంటే కేవలం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారికి మాత్రమే కాదు, సమస్తమైన ప్రజానీకానికి కూడా అది ఉద్ధరింపు అవుతుందట శాస్త్రం చెబుతోంది మనకి. ఇప్పుడు చూడండి, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 కథ ఉన్నాయి. అందులో అన్నిటికన్నా బాగా తక్కువదేది? కామం. అంటే శరీరానికి సంబంధించిన భోగం వాడికే పరిమితం. అర్థమైతేనో, అర్థం అంటే డబ్బులు అన్నమాట. ధర్మార్థ కామ మోక్షములలో అర్థం అంటే డబ్బులు. అర్థాన్ని సంపాదించాడనుకోండి, తను తన శారీరకమైన సుఖాలని తీర్చుకోగలడు. అర్థంతో తన బంధువులు, స్నేహితులు, వారి తాలూకు కామాలు అంటే శారీరక అవసరాలని తీర్చగలడు. అంటే కామం కన్నా అర్థం దగ్గరికి వచ్చేసరికి ఉపయోగం పెరిగిందన్నమాట. ఆ నెక్స్ట్ ధర్మానికి వచ్చాడనుకోండి, ధర్మార్థ కామ మోక్షములలో ధర్మానికి వచ్చాడనుకోండి, వాడి బంధువులు, స్నేహితులు వరకు మాత్రమే కాకుండా వాడున్నటువంటి చుట్టుపక్కల ఉండే సమాజానికి, స్థానికమైన సమాజానికి అంతటికీ ఉపయోగపడగలడు ధర్మాన్ని వాడు పాటిస్తాను. మోక్షాన్ని పాటిస్తే చివరి పురుషార్థానికి వస్తే లోకానికి అంతటికీ ఉపయోగపడగలడు. అలాగే ఇక్కడ కూడా సమాజ సేవ అని అంటే మనం శారీరకమైన సేవ గొప్పదే, అన్నదానం వగేరాలు. మానసికంగా వాడు ఉన్నతమైన స్థితికి రావడానికి చేసేది అంతకన్నా గొప్పది. ఆత్మోజ్జీవనానికి చేసేటువంటి ప్రయత్నం ఆపైదన్నమాట. అదిగో భగవద్ రామానుజుల వారు అలాంటి ఉన్నత స్థాయి లోకోద్ధరణకి నడుం కట్టారు ఆనాడు. ఏనాడైతే సన్యాసం తీసుకున్నారో ఆనాడు అన్నమాట. ఏమిటి ఆత్మ అన్నారు? ఆత్మ అంటే ఏమిటి? జీవుడు అంటూ ఉంటారే, ఆత్మ జీవుడు 2 ఒకటేనా? ఇంచుమించు ఒకటే అనుకోండి, తర్వాత వివరాలు చెప్పుకుందాం. కానీ ఈ ఆత్మ ఒక శరీరంలో ప్రవేశించి ఉంటే దానిని జీవుడు అంటారని ఒక కొండ గుర్తు పెట్టుకోండి. జీవుడు అని అంటే ఏదైనా ఒక శరీరంలో ప్రవేశించి ఉన్న ఆత్మ అని ఒక కొండ గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆత్మన్నా జీవుడన్నా ఒకటే. ఎందుకండి వస్తాడు శరీరంలోకి ఆత్మ అంటే తన పూర్వజన్మ కర్మలని అనుసరించి ఏదైనా శరీరంలోకి వస్తాడు. ఆ కర్మ అనుభవం కోసం వస్తాడు. మరి ఒకటే శరీరమా అండి? కాదు, ఎన్నో శరీరాలని ధరిస్తూ ఉంటాడు. ఈ శరీరం అయిపోయిన తర్వాత అది కప్ప, శరీరం అయిపోయిన తర్వాత ఏనుగు, ఏనుగు అయిన తర్వాత మనిషి, మనిషి అయిన తర్వాత దేవతలు, దేవుళ్ళు అయిన తర్వాత దోమలు, ఇలా రకరకాలైనటువంటి శరీరాలని తన కర్మల్ని అనుసరించి ధరిస్తూనే ఉంటాడు.
ఇలా ధరిస్తూనట కొంతకాలం అయ్యేసరికి అలిసిపోతాడట పాపం. ఇంకా ఎన్ని ధరించాలి శరీరాలని జాలి పడతాడు భగవంతుడు. అయ్యో పాపం అనుకుంటాడు. సరే కాసేపు విశ్రాంతిని ఇద్దామనుకుంటాడు. ఈ శరీరాలని మాటికి ఈ జీవుళ్ళందరూ ధరించడానికి కాస్తంత రెస్ట్ ఇద్దామనుకుంటాడు. పాపం అలిసిపోయినాడు కదా వీడు అని. దానిని ప్రళయం అని అంటారు. అలా ప్రళయం నడుస్తోందనుకోండి, కొన్నాళ్ళు అయ్యేసరికి మళ్ళా భగవంతుడికి అయ్యో పాపం వీడేమో ఈ ప్రళయంలో తన కర్మల అనుభవాల్ని పక్కకు పెట్టాడు, ఎప్పటికైనా వీడు అనుభవించవలసిందే కదా అని భగవంతుడు అనుకోగానే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుందన్నమాట. అప్పుడు మళ్ళీ జీవుడు శరీరాలని ధరించడం ప్రారంభిస్తాడు. తాను చేసిన కర్మల ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలో వేదశాస్త్రాలలో ఉన్న గ్రహించలేని స్థితిలో ఉంటాడు వీడు. అప్పుడు ఆ జీవుణ్ణి సంసారి బద్ధుడు అని అంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడన్నమాట పాపం. మళ్ళా కొంతకాలం అయ్యేసరికల్లా భగవంతుడు జాలిపడి ప్రళయం తీసుకొస్తాడు. ఆ ప్రళయంలో విశ్రాంతి తీసుకుంటాడు. మళ్ళా ప్రారంభమవుతుంది సృష్టి. మళ్ళా శరీరాలు ధరిస్తాడు. ఇలా మాటికి జన్మని తీసుకోవడము, మళ్ళా మరణించడము, ఇలా తిరుగుతున్నటువంటి జనన మరణ చక్రంలో వీడు తిరుగుతూ ఉంటే అలా మరి తిరగవలసిన అవసరం లేకుండా ఆ జనన మరణ చక్రంలోంచి వీడిని బయటికి లాగడం అనే ఆత్మ ఉజ్జీవించడము అని అంటారు. ఆత్మోజ్జీవనం అని కదా ఇందాక అనుకున్నాం మనం. అంటే జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వీడిని దానిలోంచి బయటికి లాగడం, దానిని ఉజ్జీవింప చెయ్యడం అని అంటారు. అదిగో భగవద్ రామానుజుల వారు తన సన్యాసాన్ని స్వీకరించి అలాగ జీవులందరినీ కూడా జనన మరణ చక్రంలోంచి బయటికి లాగడానికి ఆయన సంకల్పించారు. అంటే ఉజ్జీవింప చేయడానికి సంకల్పించారు. అది లోకోద్ధరణ అని అంటాను. ఇంకా చెప్తాను వినండి. అందరి కోరిక ఏమిటో చెప్పండి? మంచి వస్త్రాలు ధరించాలని కోరిక ఉండదు, ఎవరికైనా ఉంటుంది. మంచి వస్త్రాలు ధరించిన తర్వాత మళ్ళీ అలా బజార్లో వెళుతున్నారనుకోండి, ఇంకా మంచి వస్త్రాలు అక్కడ కనిపిస్తాయి, వాటిని ధరించాలనిపిస్తుంది. మరికొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా మంచి వస్త్రాలు కనిపిస్తాయి, వాటిని కావాలనిపిస్తుంది. వస్త్రాలనే కాదు, ఏ విషయంలో అయినా అంతే. ఆభరణాలైనా అంతే, పదవులైనా అంతే, ధనమైనా అంతే, వ్యాపారమైనా అంతే, గృహాలైనా అంతే, ఏదైనా అంతే. అందరికీ ఏం కావాలి? ఇంకా మంచి జీవితం కావాలి, ఇంకా మంచి జీవితం కావాలి, ఇంకొంచెం మంచి జీవితం కావాలి. దీనికి ఇలా అంతేం కనిపించదు మనకి సర్వసాధారణంగాను. అంటే ఇప్పుడున్న ఒక లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం మనం, ఇంతకన్నా బెటర్ లైఫ్ కావాలి, ఇంతకన్నా బెటర్ లైఫ్ కావాలి. ఇలాగ బెటర్ లైఫ్ కావాలి, బెటర్ లైఫ్ కావాలి, బెటర్ లైఫ్ కావాలి అని చెప్పి నడుస్తూ ఉండగా ఎప్పుడైనా బెస్ట్ లైఫ్కి వెళ్తామా అనే ఆలోచన రాదు. అలాంటి ఒకానొక బెస్ట్ లైఫ్కి తీసుకొని వెళ్ళడాన్నే మోక్షాన్నిప్పించడము అని అంటారు. ఈ బెటర్ లైఫ్లు ఉన్నాయి చూసారా, అవి భూలోకంలో బెటర్ లైఫ్ అవగానే ఏదో ఒక స్థాయికి వస్తాం. అమ్మో ఇంక ఇది బెస్టే అని భూలోకంలో అనుకునే లోపల ఈ భూలోకం పైన భువర్లోకం ఉన్నది, అక్కడది లీస్ట్ లైఫ్ అన్నమాట. ఇక్కడ మన బెస్ట్ లైఫ్ అనుకుంది, అక్కడ లీస్ట్ లైఫు. అక్కడి నుంచి మళ్ళీ ఆ లోకంలో బెటర్ అనుకుంటే బెస్ట్ ఎక్కడికి వస్తామో ఆ లోకంలో ఆ తర్వాత లోకం ఉంది సువర్లోకం అని చెప్పి, అక్కడది లీస్ట్ లైఫ్ అన్నమాట. మళ్ళీ అక్కడ బెటర్ లైఫ్ ఇలా మనం 14 లోకములు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వేయించేసి ఉండేటువంటి సత్యలోకం వరకు వెళ్ళగా బెటర్ లైఫ్ కావాలని చెప్పి ఈ 14 లోకములలో కూడా ఏది మనం అత్యున్నతం అనుకుంటామో ఈ బ్రహ్మాండం దాటిన తర్వాత, అంటే 14 లోకములు దాటిన తర్వాత అది మళ్ళీ లీస్ట్ లైఫ్ అవుతుంది. మళ్ళా అక్కడి నుంచి బెటర్ లైఫ్ అని చెప్పి వేయిగా చివరికి పరమపదానికి వెళితే మోక్షానికి సంపాదిస్తే దాన్ని బెస్ట్ లైఫ్ అని అంటారు. అసలు నిజానికి ఒకలా చెప్పేసుకోవచ్చు అనుకోండి,
14 లోకములు దాటగానే ఇంచుమించు బెస్ట్ లైఫ్ అని చెప్పేసుకోవచ్చు ఒక విధంగా ఆలోచిస్తేను. 14 లోకములు తర్వాత మళ్ళా బెటర్ 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 అని చెప్పి చాలామంది చెప్పరు. ఊరికే మీకు వేదాంత రహస్యాన్ని మరి దాచిపెట్టడం ఇష్టం లేక అక్కడ కూడా బెటరు బెస్ట్ అని 2 చెప్పాను. జిజ్ఞాసువులు జ్ఞానులు అని 2 రకాల వారు అక్కడ ఉంటారు కనుక ఈ 14 లోకములు దాటి విరజానది దాటి పరమపదానికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 రకాల వారు ఉంటారు. జిజ్ఞాసువులు అంటే కేవలులు, అలాగే జ్ఞానులు అని. అందుకోసం అక్కడ కూడా బెటరు బెస్టు అని చెప్పి నేను చెబుతున్నాను తప్పితే 2 విధాలుగా లోకంలో సర్వసాధారణంగా ఈ 14 లోకములు దాటగానే ఇంకా బెస్ట్ లైఫేనండి అని చెబుతారు. రామానుజుల వారు లోకోద్ధరణకి కంకణం కట్టుకున్నారు అని అంటే అలాంటి ఒకానొక బెస్ట్ లైఫ్ అందరికీ సులభంగా ఈ జన్మ పూర్తవగానే లభింపచేసేటట్టుగా ఆయన కంకణం కట్టుకున్నారు అని అర్థం. ఎప్పుడో అన్ని జన్మల వరకు ఆగనక్కర్లేదట. ఈ జన్మ చివరలోనే అదిగో ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలి అని చెప్పి అందరూ చేరుకోవాలని ఆయన కోరిక. అది లోకోద్ధరణకి రామానుజుల వారు సిద్ధపడ్డారు అని అంటాను. వేదం అని ఉంది కదా, విన్నారు కదా, ఆ వేదంలో చెప్పారన్నమాట ఈ మాటలన్నీ. ఇది బెస్ట్ లైఫ్ అండి, ఈ 14 లోకములు దాటిన తర్వాత ఈ లోపల ఉన్నదంతా కూడా బెటర్ లైఫ్ అనుకోవడమేనండి అని ఆ వేదంలో చెప్పారన్నమాట. అయితే ఈ వేదం ఎలాంటిదంటే కేవలం మోక్ష సంబంధమైన విషయమే కాకుండా మిగిలిన లౌకిక విషయాలు కూడా అందులో ఉన్నాయి. అంటే మంచి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి, మంచి భార్య కావాలంటే ఏం చేయాలి, మంచి భర్త కావాలంటే ఏం చేయాలి, మంచి సంపద కావాలంటే ఏం చేయాలి, మంచి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఈ వివరాలు కూడా ఉంటాయి వేదంలో. అంటే లోకంలో చెబుతారు చూసారా, భిన్న రుచి అని చెప్పి లోకమంతాను అంచేత ఎవరెవరికి కావలసిన దాన్ని వారికి వేదం ఇస్తూ ఉంటుందన్నమాట. ఎవరొచ్చినా నా దగ్గర నీకు కావలసినటువంటి సమస్యకి పరిష్కారం లేదయ్యా అని చెప్పదు వేదం. ఎవరొచ్చినప్పటికీ కూడా అక్కడ పరిష్కారం ఉండనే ఉంటుంది. అయితే రకరకాల వాళ్ళు ఉంటారు లోకంలో. ఒక ఆయన ఓ గ్రామంలోనూ అందరికీ పనికొస్తుందని ఓ చెరువు తవ్వించేట. అందరూ కూడా ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంతో రోజు స్నానాలు చేయడానికైతేనేమి, లేకపోతే అందులో నీళ్లు తాగడానికి పట్టుకొని వెళ్ళడం అయితేనేమి చేస్తూ ఉండేవారు. చాలా ఉపకరించాడు ఆయన. అందులోనూ ఓ దుర్మార్గుడు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని అందులో పడి చచ్చిపోయినట్ట. ఎంత అన్యాయమో చూడండి. 10 మందికి ఉపయోగిస్తుంది అనుకున్నటువంటి చెరువు వీడికి దానికి ఉపయోగించిందన్నమాట. అలాగే ఈ వేదం కూడా అందరికీ ఉపయోగించవలసిన ఈ వేదాన్ని దుర్మార్గులు ఉంటారుగా, ఇందాక చెరులో పడి చనిపోయినాడని చెప్పిన వాళ్ళలాగా, అలాగా ఈ వేదాన్ని కొంతమంది దుర్వినియోగం చేయడం ప్రారంభించారు ఒకానొక కాలంలో. అందుచేత ఇలా దుర్వినియోగం చేసినప్పుడు చూడండి, ఆ గ్రామంలో ఆ చెరువు ఉందనుకున్నాం, అందులో వాడు పడిపోయినాడు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇలా ఒకడు పడిపోయినాడు కనుక ఇంకా ఈ చెరువును పూడ్చేద్దాము అని సిద్ధపడ్డారనుకోండి. తెలివి తక్కువ వాళ్ళు కదూ. ఎవరో ఒకరు చేసినటువంటి తప్పు పనికి ఊరందరికీ ఉపకరిస్తున్న ఆ చెరువుని పూడ్చేస్తారా, మూసేస్తారా? ఇంట్లోనూ ఎలకలు ఉన్నాయిట, వాటిని ఏమీ చేయలేక ఇంటిని తగలబెట్టేయమన్నట్టు మూర్ఖుడు. అలాగే వేదాన్ని ఎవరో కొంతమంది దాన్ని దుర్వినియోగం చేశారని కొంతమంది ఏమన్నారో తెలుసా? కొంతకాలం క్రితం సకల విధాల శ్రేయోదాయకమైన వేదాన్ని విడిచిపెట్టేయండి అన్నారు కొంతమంది. వద్దండి వేదాన్ని నమ్మకండి అన్నారు. ఆ యజ్ఞయాగాదులు చేయకండి అన్నారు. దాని జోలికి పోవద్దన్నారు. ఎందుకు అని అంటే ఎవరో ఎప్పుడో దుర్వినియోగం చేశారట. అదిగో అలా దుర్వినియోగం అయిపోతుందేమో అని. ఇదిగో చెప్పాను కదా, ఆ చెరువు ఒకవేళ ఉంటే ఎవరైనా వచ్చి అందులో పడిపోతారని మూయించేసినట్టుగా అనమాట. ఎవరూ పడకుండా జాగ్రత్త పడాలి, కానీ నన్ను అలా చెయ్యొచ్చా?
అలాగా ఈ వేదాన్ని విడిచిపెట్టేయమని చెప్పేసి కొంతమంది అడ్వకేట్ చేసేసరికి, అందరికీ క్యాన్వాస్ చేసేసరికి, ఈ సామాన్య జనం ఉన్నారు చూసారా, వాళ్ళ చిత్ర విచిత్రమైన మాటలు విని వశపడిపోయి కొంతమంది వేదాన్ని దూరం చేసేసుకున్నారు పాపం. అలాంటి సామాన్య జనాన్ని తిరిగి వేదం వైపు మళ్ళించాలనే మంచి ఆశయంతో ఇదిగో భగవద్ రామానుజుల వారు సిద్ధపడ్డారు. అది వరకు ఇందాక నేను చెప్పినట్టుగా వేదాన్ని విడిచిపెట్టమనేవారు, దానిని తెలివి తక్కువతనంగా అంగీకరించేసినటువంటి సామాన్య జనం, ఇలాంటి వారు బాగా పెచ్చుమీరినటువంటి కాలంలో ఆచార్య శంకరుల వారు, అయ్యా మీరు చేస్తుందంత తప్పు, వేదాన్ని మనం విశ్వసించి ఉండాలి, వేదాన్ని పక్కకు పెట్టకూడదు అని చెప్పి కాస్తంత దాన్ని తిప్పారు, ఒక్క బిసరు తిప్పారు. ఆ సమయంలో తప్పలేదు, వేదంలో కొన్ని విషయాల్ని కొంచెం వారికి అనుకూలంగా చెప్పవలసిన ఒక ఇబ్బంది వచ్చి పడింది పాపం శంకరుల వారికి. ఆ సమయంలోను భగవద్ రామానుజుల వారు అవతరించిన తర్వాత, వీరు లోకోద్ధరణకి సంకల్పం చేసిన తర్వాత, సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత, వీరు చేసిన ఆ కంకణం కట్టుకున్నారు అంటున్నాను చూసావా, దేనికి తెలుసా? ఆ వేదాన్ని అందరి చేత సంపూర్ణంగా ఆచరింప చెయ్యాలి, అది 10 మందికి ఉపయోగపడేటట్టుగా దాన్ని జనాలకి తీసుకొని రావాలి అని ఆయన కంకణం కట్టుకున్నారు రామానుజుల వారు. ఎంత ఉదారమైనటువంటి స్వభావమును! భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. సమోహం సర్వభూతేషు అంటాడు ఆయన, అందరూ సమానమే. మనము ఎక్కువ తక్కువలు పెట్టుకుంటాం. ఎవరెవరి కర్మలని అనుసరించి వారికి కొన్ని శరీరాలు వస్తాయి. అలాగే ఎవరెవరి కర్మలను అనుసరించి వారికి బుద్ధులలో ఎక్కువ తక్కువలు ఉంటాయి. దానిని బట్టి సమాజం నడవాలంటే కొన్ని విభాగాలు తప్పవు. ఓ క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఓ క్లాస్ రూమ్లో తెలివైన పిల్లవాడు ఉంటాడు, తెలివి తక్కువ పిల్లవాడు ఉంటాడు, మధ్యస్థుడు ఉంటాడు. అలాగే సమాజంలో కర్మలని అనుసరించి కొన్ని ఉన్నత వర్గాలు ఉంటాయి, కొన్ని తక్కువ వర్గాలు ఉంటాయి, అన్ని వర్గాల వారు ఉంటారు. ఒక కార్యాలయం తీసుకున్నామనుకోండి, ఒక ఆఫీస్ తీసుకున్నామనుకోండి, వివిధ స్థాయిలలో పనిచేసేవారు ఉంటారు. మేనేజర్లు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, క్లర్కులు ఉంటారు, ఇంకా దిగువవారు ఉంటారు. వీళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా ఆఫీసు నడవదు. ప్రతి వర్గము ఉండవలసినదే. ఓ మిషన్ ఉందనుకోండి, పెద్ద లీవర్లు అవసరమే, చిన్న స్క్రూలు అవసరమే, అన్నీ అవసరమే. అంచేత సమాజ సమన్వయానికి ఎవరెవరి కర్మల్ని అనుసరించి వచ్చినటువంటి ఆ విభాగాల వారు ఉన్నారు చూసారా, వారందరూ అవసరమే. అయితే భగవత్ప్రాప్తికి వారు ఏ శరీరంలో ఉన్నారు అన్న దాంతో సంబంధం లేదు. భగవత్ప్రాప్తికి ప్రయత్నం చేసే యోగ్యత వారు ఉన్నత వర్గం వారైనా లేదా తక్కువ వర్గం వారైనా, ఏ వర్గం వారైనప్పటికీ కూడా భగవత్ప్రాప్తికి మాత్రం యోగ్యత ఉంటుంది. ఈ విషయాన్ని విస్మరించబడి ఉన్నది అది వరకటి కాలంలో. భగవద్ రామానుజుల వారు ప్రతి మానవుడికి ఆర్తి ఉంటే చాలు, జాతి కులముల సంబంధం లేకుండా భగవంతుని చేరుకునే యోగ్యత ఉంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. భగవంతుడు ఎవరు తన యందు కాస్తంత 2 అడుగులు వేస్తారో వారి పట్ల 4 అడుగులు వేసి వచ్చి ఎందుకు అందుకుంటాడు. దీనికి జాతి కానీ కులము కానీ ఒక ప్రాతిపదిక కాదు అని ఎలుగెత్తి చాటడానికి నడుం కట్టారు. ఆ విధంగా లోకోద్ధరణకి సిద్ధపడ్డారు, కంకణం కట్టుకున్నారు భగవద్ రామానుజుల వారు. ఇందాక మనం అనుకున్నాను చూసారా, ధర్మ అర్థ కామములని చెప్పేసి, ఈ ధర్మార్థ కామములు అన్నిటి విషయంలోనూ కూడా ఆ మూడింటికి కూడా పైది మోక్షం. ఇందాకనే అనుకున్నాం మనం. దానివల్ల విశ్వానికి అంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. మోక్ష అర్థులైతే చాలట, మోక్షం వరకు వచ్చేయక్కర్లేదట.
నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అని చెప్పి అనుకున్నటువంటి వారి ప్రవర్తన చాలా లోక సమ్మతంగా సజ్జన సమ్మతంగా ఉంటుంది. నిజానికి వారి సంఖ్య కాస్త పెరిగిందనుకోండి, మోక్షం కావాలి మోక్షం కావాలనుకునేటువంటి వారి సంఖ్య. మరొక మారు వివరిస్తాను చూడండి. ధర్మార్థ కామ మోక్షములు 4 కదూ. నాకు కామం కావాలి కామం కావాలి కామం కావాలి అని అనుకునే వారి సంఖ్య పెరిగితే లోకమంతా వినాశమే. నాకు అర్థం కావాలి అర్థం కావాలి అర్థం కావాలి అని చెప్పి డబ్బు కోసం తాపత్రయపడేవారైతే కామం కన్నా బెటరే, కానీ వీరి వలన కూడా స్వార్థపరత్వం పెరిగిపోతుంది. కామమైంది అర్థమైంది ధర్మం. మాకు ధర్మం కావాలి ధర్మం కావాలి ధర్మం కావాలి అని చెప్పి ధర్మమైనటువంటి ధర్మం అనే పురుషార్థాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేటువంటి వారి వలన లోకమంతా సంతోషిస్తుంది. ఇక అక్కడికే అలా ఉంటే మోక్షార్థుల విషయంలో ముముక్షువుల దగ్గరికి వచ్చేసరికి విశ్వానికి అందరికీ ప్రయోజనం కలుగుతుంది. అలాంటి మోక్షార్థులతోటి లోకాన్నంతటినీ నింపేయాలని చెప్పి నడుం కట్టారు భగవద్ రామానుజుల వారు. చూసారా ఎన్ని విషయములలో ఆయన లోకాన్ని ఉద్ధరించడానికి లోకోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నారు. ఒక్క మాటలో చెబుతాను వినండి. నవసమాజ నిర్మాణ భావన వ్యవస్థాపకులే భగవద్ రామానుజుల వారు. ఒక నవసమాజం రావాలి. ఆనాడు రామరాజ్యంలోనట రామో రామో రామైతి అని రాముడు 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 అని చెప్పి ప్రజానాం అభవన్ కథా అని ప్రజలందరిలోనూ కూడా రాముడు 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 అని అనుకునేవారట. అందరూను ఒకరినొకరు హింసించుకునేవారు కాదట. ఎందుచేత? ఎదుటివాడిని చూడగానే రాముడు అందరినీ ప్రేమించేవాడు. అంచేత ఎదుటివాడిని చూడగానే వీడికి రాముడు అంటే ఇష్టం, రాముడికి వీడంటే ఇష్టం, నేను వీడిని ఏదైనా అంటే రాముడి మనస్సు బాధపడుతుంది, అందుచేత ఏమీ అనకూడదు అని ఉండేవారట రామరాజ్యంలోను. అలాగే ఈ మోక్షార్థులైనటువంటి వారందరూ పెరిగితే మోక్షం అనే స్థితికి, మోక్షం కావాలి అనేటువంటి స్థితికి వచ్చిన వారు మానసికమైన భావనలు ఎలా ఉంటాయో తెలుసా? అంతర్యామిగా భగవంతుడు అంతటా వేంచేసి ఉన్నాడు. తమ ఎదురుగుండా ఉండే చూసే మనుషులలో కానీ, జంతువులలో కానీ, పక్షులలో కానీ, వృక్షములలో కానీ ఎక్కడ చూసినప్పటికీ ఈ చరాచర ప్రపంచమంతా అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు భగవంతుడు మనకి భగవద్గీతలో చెబుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటూ ఆత్మస్వరూపము అన్నింటిలోనూ ఒక్కలాగే ఉంటుంది అని ఈ చరాచర వస్తువుల్లో అని ఈ జీవులలో అని చెబుతూ, జీవులలో అని కాదు, ఈ రకరకములైనటువంటి బాహ్యమైన శరీరములు ధరించిన వారిలో అని చెబుతున్నట్టుగానే అంతర్యామిగా భగవంతుడు అన్నిటి యందు ఏం చేసి ఉంటాడు కనుక ఎవరికి తాను ఏ కష్టాన్ని కలిగించినప్పటికీ అది భగవంతుడికి నచ్చదు కనుక తాను ఎవరికి ఏమీ కష్టాన్ని కలిగించకుండా జీవితాన్ని కొనసాగించాలని చూస్తారు మోక్షార్థులైనటువంటి వారు. అప్పుడు ఆనాడు రామరాజ్యం అని చెప్పి ఎలా అనుకున్నామో అలాగే ఇదొక నవసమాజ నిర్మాణ భావన అన్నమాట. ఇలా ఎక్కువ మంది ముముక్షువులు కావాలి. దీనివల్ల ఏమవుతుంది? హార్మోనీ ఆఫ్ ది సొసైటీ అంటే ఈ సమాజపు ఒక సమతా బుద్ధి, ఒక సరి అయినటువంటి విధానం, అందరూ కూడా ఒకరినొకరు కన్సర్న్గా అయ్యో వారికేమవుతుందో వీరికేమవుతుందో అని ప్రతివారిని ప్రేమించగలిగే స్థితికి వస్తారు. అది వచ్చినప్పుడు ఇంకా దాన్ని కదా లోక కళ్యాణం అని అంటారు. అందరూ చెబుతూ ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు, లేకపోతే సమస్త కళ్యాణములు కలుగాక అని చెబుతూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మోక్షార్థులైనటువంటి వారికే ఇది సాధ్యమవుతుందన్నమాట. అలాంటి ఒక ఉన్నతమైన సమాజం రావాలని కలలుగన్నారు రామానుజుల వారు. అందుకోసమే వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. దానికి కంకణం కట్టుకున్నారు ఆయన. రామానుజుల వారు ఆజానుబాహువు, మంచి నిండైనటువంటి విగ్రహం, ఏనుగు తొండల్లా ఉండేవట ఆయన బాహువులు. పాలతో తేనె కలిపితే, పాలు తీసుకొని గిన్నెలో దానిలో తేనె కలిపారనుకోండి,
ఆ వర్ణం ఎలా ఉంటుంది? తెలుపు పసిడితనముల కలయికలు వస్తుంది చూసారా? అలాగా ఒక పరిపూర్ణమైన పురుషుడిగా భాషించేవారట రామానుజుల వారు. వారికి మల్ల యుద్ధంలో కూడా కొన్ని చిట్కాలు, చిన్న చిన్న యుక్తులన్నీ తెలుసును అని చెప్పుకునేవారట ఆ రోజులలోనూ. అంత నిండైనటువంటి విగ్రహం, విశాలమైన నేత్రాలు, కొంచెం సాగినటువంటి చెవి తమ్మెలతోటి, మెరిసిపడిపోతున్న ద్వాదశ ఊర్ధ్వపుండములతోటి చూడగానే దైవాంశ సంభూతులుగా గోచరించేవారట. దుర్యోధనుడు సభలో, ధృతరాష్ట్రుడు సరే మహారాజుగా కూర్చొని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఆయన రాయబారానికి వేయించేస్తున్నాడని చెప్పి కబురు వచ్చింది. ఈ దుర్యోధనుడు సభలో ఉన్న మిగిలిన వారందరినీ చూసి, ఆ గొల్లవాణ్ణి మన వాళ్ళని గౌరవించవద్దు, ఆయన లోపలికి సభామండపంలోకి ప్రవేశించినప్పుడు మనం ఎవ్వరం లేచి నిలబడవద్దు అని కట్టడి చేసేట. అందరం కూర్చుందామని. సరే అంటే సరే అనుకున్నారు అందరూను. కృష్ణ పరమాత్మ లోపల ప్రవేశించేట. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే అవశాహ ప్రతిపేదిరే అంటారు. అందరూ పారవస్యంతో తమంతా తమే తెలియకుండానే లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం చేశారట. ఆ కృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఎలాంటిదో భగవద్ రామానుజుల వారు కూడా వారి గురించి అవతలి వారికి తెలియకపోయినప్పటికీ కూడా వారు అక్కడ కనిపించేసరికల్లా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అయితేనేమి, తేజస్సు అయితేనేమి ఎలా ఉండేదట? లేచి నిలబడి 2 చేతులు జోడింప చేసేటట్టుగా ఉండేదట అందరికీ. ఆ శ్రీహస్తంలో ఒక త్రిదండం, కంఠంలో తులసి మాలికలు, గోష్పాదమంత శిఖ, తళతళలాడే యజ్ఞోపవీతం, మూర్తీభవించిన వేదమా అన్నట్టుగా ఉండేవారు. మరి భాషణమో మాట ఎలా ఉండేది? మృదుమధురంగానే కాదట, చాలా నిర్దుష్టంగా ఉండేదట వాగ్ధాటి. ఓ మారు వారు తిరుమల కొండ మీద వేదార్థ సంగ్రహం అని ఒక ఉపన్యాసారట. వారు ప్రవచనం అంటాను చూసారా, అలా అనుగ్రహించారట. అది మనకి పబ్లిష్ అయ్యి మనకి ఇప్పుడు లభిస్తోంది కూడాను. ఆనాడే అది ప్రకటించబడింది పుస్తకంగాను. తర్వాత చాలా ముద్రణలు పొందింది. వేదార్థ సంగ్రహం సంస్కృతంలో ఉపన్యసించారు వారు. ఆ పదబంధాలైతేనేమి, ఆ శైలి అయితేనేమి, ఆ భాషలో చూస్తే ఆయన వాగ్ధాటికి అది ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక నిదర్శనం అన్నమాట. ఆయన్ని సేవించగానే అందరూ ఏమనుకునేవారటో తెలుసా? తమ జీవితకాలం నుంచి ఎదురు చూస్తున్న ఆచార్య పురుషులే, సందేహం లేదు అనిపించేలా ఉండేవారట. అందరూ ఆశ్చర్యించేవారట ఆయన్ని. కాంచీపురం మఠంలో ఎతిగా ప్రవేశించగానే ప్రజలందరూ ఆయనకి నీరాజనాలు పట్టారు. అనేక మంది ఆశ్రయించారు, తమ జీవితాలని ధన్యం చేసుకున్నారు. శిష్య కోటి బాగా పెరుగుతోంది ఆయనని రామానుజుల వారికి కాంచీపురంలోను. రామానుజుల వారిని ఆశ్రయించిన వారిలో వారికి బాగా సన్నిహితంగా 2 ఉండేవారు. ఒకరు దాశరథి, రెండవ వారు కూరేశులు, కురత్తాళ్వాన్ అని కూడా అంటారు, కూరేశులు. వీరిద్దరూ బాగా సన్నిహితంగా ఉండేవారు రామానుజుల వారికి. దాశరథి వయస్సులో రామానుజుల వారి కన్నా చాలా చిన్నవారు. కూరేశుల కన్నా రామానుజుల వారు వయస్సులో చిన్నవారు. అది తమాషా. అంటే ఆయన కన్నా వయస్సులో చిన్నవారైనా, ఆయన కన్నా వయసులో పెద్దవారైనా వారిని ఆశ్రయించే ఉండేవారు. ఇద్దరు కూడా మంచి పండితులు, నియమనిష్ట గరిష్ఠులు. రామానుజుల వారి ఆజ్ఞని అసలు జవదాటడం అనే ప్రస్తావనే లేదు. అందులో కూరేశులు ఏకసంథాగ్రాహి. ఏదైనా ఒక విషయాన్ని ఒకసారి విన్నా చూసినా మరిచిపోయే అవకాశం లేదు. దాశరథో వాద ప్రతివాదములు చేయడంలో ఆయన్ని ఎదిరించిన వారు లేరు. ఎదిరించి నిలవగలిగే వాళ్ళు చాలా తక్కువ. ఇలాగా రామానుజుల వారు ఓ పక్కని దాశరథితో, ఇంకొక పక్కని కురత్తాళ్వాన్తోటి ఆ మఠంలో గడుపుతుంటే ఒకనాడు ఏమైంది?
వీరి పూర్వాశ్రమంలో లక్ష్మణార్యుల వారికి యాదవ ప్రకాశులని గురువుగారు ఉండేవారు కదా, పాఠం చెప్పారు. వారితో తగు వచ్చే కదూ ఈయన బయటికి వచ్చేశారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ కప్యాసం మొదలైనటువంటి శృతులకన్నీ తప్పుడు అర్థాలు ఆయన చెబుతూ ఉంటే ఈయన సరిచేస్తే ఆయన ఏమో మనం విడిపోతే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు. ఆ యాదవ ప్రకాశులనే గురువుగారు ఆయన ఏం చేశారంటే ఈ రామానుజుల వారి గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకొని తనకన్నా చిన్నవాడు, తన దగ్గర చదువుకున్నవాడు అని చూడకుండా ఒక యతి భగవద్ అనుగ్రహంతో ఉపనిషద్ రహస్యాలను ఎరిగినవారు అని గ్రహించి రామానుజుల వారి శ్రీపాదాలని ఆయన కూడా ఆశ్రయించారు. అంటే గురువుగారే శిష్యుడైపోయినాడన్నమాట. వారికి గోవిందజీయర్ అని పేరుంచారు రామానుజుల వారు. వారి చేత యతిధర్మ సముచ్చయం అని ఒక గ్రంథాన్ని కూడా వ్రాయించారు. అందులో సన్యాసాశ్రమం ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏ విధమైన నియమాలు పాటించాలి అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా అందులో ఆ యతిధర్మ సముచ్చయంలో ఈ గోవిందజీయర్ అంటే పూర్వాశ్రమంలో యాదవ ప్రకాశుల వారి చేత రామానుజుల వారు వ్రాయించారు. ఈనాడు జీయర్లు అందరూ కూడా తయారైనారు చూసారా, బోల్డ్ మంది జీయర్లు అని చెప్పి మీరు పేర్లు వింటున్నారు చూసారా. ఈ జీయర్ స్వాములందరికీ కూడా ఆ యతిధర్మ సముచ్చయం అనే గ్రంథమే ఆధారం తమ అనుష్ఠానానికి అన్నమాట. సరే, ఇది ఇలా ఉన్నది, నడుస్తోంది, మఠం నడుస్తోంది. అక్కడ శ్రీరంగంలో రంగనాథుడికి సంకల్పం కలిగింది, ఈయన తన దగ్గరికి పిలిపించుకుందాము అని చెప్పి. ఆ సంకల్పానికి అనుగుణంగా ఒక్కొక్క సంఘటన జరగడం ప్రారంభించాయి. కాంచీపురంలో రామానుజుల వారి వైభవం మొత్తం దేశమంతా తెలుస్తోంది క్రమంగాను. శ్రీరంగంలో యామున మునులు వారి శిష్య బృందం అంతా ఉంది కదా, వారి శిష్య బృందం అంతా చాలా సంతోషించారు. కాంచీపురం కన్నా శ్రీరంగం అయితే వారి కార్యకలాపాలకి, రామానుజుల వారి కార్యకలాపాలకి బహుముచ్చటగా ఉంటుంది అని చెప్పి వారందరూ అనుకున్నారు. అనుకొని ఎలా తీసుకురావాలి ఆయన అక్కడి నుంచి, ఏదైనా ఒక నెపం ఉండాలి కదా కాంచీపురం విడిచిపెట్టి శ్రీరంగం రావడానికి. భగవంతుడు శ్రీరంగంలో రంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు. ఆ భగవంతుడే కాంచీపురంలో వరదరాజ పెరుమాళుగా వేయించేసి ఉన్నారు. అందుచేత అక్కడ కాదు నువ్వు ఇక్కడికి రా అనడానికి బలమైన కారణం ఏం చూపించలేరు కదా వీరు. అందుకని వారందరూ ఆలోచించుకొని అరయ్యర్లని కొంతమంది శ్రీరంగంలో ఉండేవారు. ఈ అరయ్యర్లందరూ కూడా మంచి గాయకులు అన్నమాట. భగవత్ సంబంధమైన గాథలన్నిటినీ కూడా చాలా చక్కగా గానం చేస్తారన్నమాట. ఆ అరయ్యర్ ఒకరు బయలుదేరారు, కాంచీపురం వచ్చారు. ఆలయంలో వరదరాజ పెరుమాళ దగ్గరికి వచ్చారు. వరదరాజస్వామి దగ్గరికి వచ్చి తను వారి ఎదురుగా దివ్య ప్రబంధం అయితేనేమి ఇంకోటైతేనే గానం చేయడం ప్రారంభించారు. ఆ గాత్ర సంగీత మాధుర్యంలో వరదరాజ పెరుమాళ్ళు ఆయన ఓలలాడిపోయినారు. మహా సంతోషంతో వీరి వైపు చూసి, ఈ అరయ్యర్ల వైపు చూసి, ఏం కావాలి, ఇంత చక్కగా పాడుతున్నారు మీరు, మాకు చాలా సంతోషం కలిగింది, ఏం కావాలో కోరుకోండి అన్నారు. వెంటనే చటుక్కుని అరయ్యర్లు ఏమన్నారో తెలుసా, మాకు రామానుజుల వారిని శ్రీరంగం పంపించండి అన్నారు. గతుక్కుమన్నారు ఆయన వరదరాజ పెరుమాళ్ళు. మాట ఇచ్చేశారుగా, మరి తప్పలేదు. అదిగో అలాగా వెంటనే ఆయన రామానుజుల వారిని పిలిచి, నువ్వు శ్రీరంగానికి వెళ్ళు, అక్కడ రంగనాథుడిని సేవించుకో అని చెప్పి ఆజ్ఞ ఇచ్చేసరికల్లా కాంచీపురవాసులందరూ కూడా విడిచిపెట్టలేక రామానుజుల వారికి వీడ్కోలు పలుకుతే వీరు ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగానికి అక్కడ రంగడి ఆలయం దగ్గరికి ప్రవేశించారు. శ్రీరంగంలో ప్రవేశించేసరికి అప్పటికే చాలా ప్రసిద్ధులైపోయి ఉన్నారు కనుక రామానుజుల వారు అశేషమైనటువంటి జనసందోహం అంతా స్వాగతం పలికింది. ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ సప్తద్వారములు ఒకటి దాటుకుని అందరూ జయ జయధ్వానాలు చేస్తున్నారు. పెద్ద ఊరేగింపుగా వస్తున్నారు వీరు. క్రమంగా కూడా ప్రాకారాలన్నీ దాటుకొని ఆ రంగనాథుడి దగ్గరికి వెళ్ళి సేవించుకొని నిలబడ్డారు రామానుజుల వారు. వెంటనే రంగనాథుడు అర్చకముఖంగానో ఆలయ మర్యాదలన్నీ ఏర్పాటు చేయమన్నారు.
అపూర్వమైన స్వాగత సత్కారం, అది అపూర్వమైనటువంటి ఊరేగింపు. రామానుజుల వారు సంప్రదాయబద్ధంగా లోపలికి ప్రవేశించి గర్భగుడిలో ఆదిశేషు మీద పవళించి ఉంటాడు రంగనాథుడు. సకల లోకాలని యోగ నిద్రలో ఉన్నట్టుగానే సకల లోకాలని పాలిస్తున్నటువంటి ఆ రంగనాథుడిని సేవించుకున్నాడు, తృప్తిగా సేవించుకున్నారు. రంగనాథుడు కూడా వీరిని చూశాడు. ఏం కావాలి మీకు, కోరుకోండి అని అర్చకముఖంగా అనుగ్రహించాడు. సాక్షాత్తు రంగనాథుడే ఏం కావాలో కోరుకో అని ఆజ్ఞ ఇస్తూ ఉంటే అంతటి భాగ్యం ఎవరికైనా అసలు లోకంలో ఎవరికి కలగదు. ఇంకొకరు అయితే ఏం కోరేవారు, ఏమో ఏం కోరికలు కోరేవారో తెలియదు. కానీ రామానుజుల వారు మాత్రం లోకోద్ధరణ కోసం కదా అవతరించారు. వారు కోరినటువంటి కోరిక ఏమిటో తెలుసా? స్వామి రంగనాథ, అందరూ నీ అనుగ్రహానికి పాత్రులై విరాజిల్లాలి, అంతే నా కోరిక అని సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. వీరు విశాలమైన హృదయానికి సంతోషించాడు ఆయన రంగనాథుడు. సరేనండి, మీరు ఎవరెవరిని సిఫారసు చేస్తే వారందరినీ మీరు కోరిన విధంగా నేను అనుగ్రహిస్తానండి అన్నారు. ఆశ్చర్యపోయినారు అందరూను. అంటే రామానుజుల వారు ఎవరి గురించినటువంటి సిఫారసు చేస్తే వారికి వారు కోరింది రంగనాథుడు ఇచ్చేస్తాడట. ఈ మాటలు అంటూనే రంగనాథుడు ఇంకొక మాట అన్నాడు. నిస్వార్థమైన కోరిక కోరేరు కనుక, రామానుజుల వారితో అంటున్నాడు ఆయన రంగనాథుడు, నిస్వార్థమైన కోరిక కోరేరు కనుక ఈ సమస్త విశ్వం మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను. అంతేకాదు, నేను ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ పరమపదం సంసారులు ఉండే ఈ లోకం, ఈ రెండు కూడా మీ అధీనం చేసేస్తాను. విశ్వం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. రెండు భాగాలుగా అంటే విరజా నదికి సరిహద్దు, విరజా నది సరిహద్దు అన్నమాట. విరజా నదికి అవతల ఉన్నదాన్నంతటినీ పరమపదం అంటారు, విరజా నదికి యువతలు ఉన్నదాన్నంతటినీ కూడా ఈ చరాచర ప్రపంచం సంసారాలు ఉండేటువంటి లోకం అంటారు. ఓ రామానుజా, విరజానదికి అవతలు ఉండేదాన్ని, విరజానదికి యువతలు ఉండేదాన్ని కూడా, అంటే ఉభయ విభూతులను కూడా మీకు నేను అప్పచెప్పేస్తున్నాను. ఎవరిని ఎక్కడ ఉంచాలని అనుకుంటారో మీ ఇష్టం అండి అని, ఇదిగో ఈనాటి నుంచి మిమ్మల్ని ఉడయవర్ అంటే ఉభయ విభూతి నాయకులు అని అందరూ గౌరవింతురుగాక అని రామానుజుల వారిని అనుగ్రహిస్తూనే లోకానికంతటికి కూడా శాసనం చేశాడు రంగనాథుడు. అలాంటి మహానుభావులైన రామానుజుల వారు, ఇంకా రామానుజుల వారు అనకూడదు, మనం ఉడయవర్లు అనాలి, ఉడయవర్ అనాలి. లేకపోతే ఆ కంచి వరదరాజ పెరుమాళ్ళు పెట్టిన పేరు యతిరాజులు. యతిరాజులు అన్న ఆయనే, రామానుజుల వారు అన్న ఆయనే, ఉడయవర్ ఉభయ విభూతి నాయకులు అన్నప్పటికీ కూడా వారే. అలాంటి మహానుభావుల్ని మనం మాటిమాటికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. ఇంకా మిగిలినటువంటి కథని మళ్ళా మనం కొనసాగిద్దాం. స్వస్తి.